హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ ఫోకస్ మీడియా. హైడ్రా ఈరోజు డిస్కషన్ వచ్చి హైడ్రా కోసం. హైడ్రా అనేది ఎంత పవర్ఫుల్ అంటే హైదరాబాద్లో మెయిన్ తెలంగాణలో హైదరాబాద్ ఉండే అయితే తడుపుకుంటారు చాలామంది హైడ్రా పేరు తింటే. ఆ రేంజ్లో అయితే హైడ్రా ఎఫెక్ట్ అది కనిపిస్తుంది తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు ఏదైతే ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఎక్కడెక్కడైతే చెరువులు, ఎక్కడెక్కడైతే నాలాలు, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో అవన్నీ కబ్జా చేసి ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి నేను బీఆర్ఎస్ అయితే చాలు, నేను పర్మిషన్ తెచ్చుకుంటా అని చెప్పేసి ఆ మైండ్ సెట్తో ఏదైతే ఉందో బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది లీడర్లు, చాలామంది నాయకులు అయితే మాత్రం చెరువులు, కబ్జాలు, గవర్నమెంట్ ల్యాండ్లు చూసి అక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు నచ్చినట్టు కట్టుకోరు. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్నది ఏంది, 2014 తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలు ఏమున్నాయి, చెరువులు ఎక్కడ ఉన్నాయి కనుక సర్వే చేస్తే మొత్తం బయటకు వచ్చింది. హైడ్రా అనేది ఏదో ఆశ. ఇంతకుముందు అందరూ ఏమనుకున్నారంటే ఏముందిలే, మస్తు మంది లీడర్లను చూసినాం, వాళ్ళు కూడా ఇట్లనే చెప్పారు కదా, ఇట్లనే చేస్తారు కదా, ఎవరు చేస్తారు, 2-3 రోజులు అక్కడిక్కడ చేస్తారు, తర్వాత సపడదాకుంటారు, పైనుంచి ప్రెజర్ వస్తుంది అన్నట్టు మాట్లాడారు. కేటీఆర్ గారు కూడా ఇంతకుముందు ఏదో దానిలో అమీబానో ఏదో అన్నారు కదా, హైడ్రాని ఎగతాళి చేసినట్టు మాట్లాడిండు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు గుండెలో నిద్రపోతుంది హైడ్రా. నిన్న బీరంగూడలో కానీ కూకట్పల్లిలో కానీ నిన్న ఏవైతే కూల్చివేతలు జరిగినాయో వాళ్ళు గవర్నమెంట్ని చాలా దారుణంగా తిరుగుతారు. ఎంత దారుణంగా తిరుగుతారంటే నోటుకు వచ్చినట్టు తిరుగుతారు. బట్ వాళ్ళు గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డి గారిని తిట్టే హక్కు ఎవరికి లేదు. ఎందుకు లేదని చెప్పేసి అంటే రేవంత్ రెడ్డి గారు ఏం కబ్జా చేసి వాళ్ళని కట్టుకొని పర్మిషన్ లేలే. ఇంతకుముందు ఉన్న గవర్నమెంటు అభివృద్ధి చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం అని చెప్పి జనాల దగ్గర పోయి బెదిరించి వాళ్ళని భయపెట్టి ఇంకా పర్మిషన్ మేమే ఇస్తాం, అన్నీ మేమే ఇస్తాం అన్నకాడికి వాళ్ళు ఒప్పించి వాళ్ళు తయారు చేసింది తప్ప ఎవరు కబ్జా చేశారు? చెరువులు కబ్జా చేసి, నాలాలు కబ్జా చేసి, గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి, అధికారం ఉందని చెప్పి రిజిస్ట్రేషన్లు చేపించి ప్లాట్లు అమ్మి వాళ్ళు తప్పు చేస్తే రేవంత్ రెడ్డిని తిరుగుతారు అందరూ. హైదరాబాద్లో వాన వస్తే చెరువులు, రోడ్లు మునిగిపోయి నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఆగమాగం అవుతుంటే ఇది దేని దిక్కేం అవుతుంది? ఇది ఇంతకుముందు ఎప్పుడు ఎంత దారుణంగా లేదు కదా. అయితే 1-2 దగ్గరలో ఎక్కడనో అవుతుండే. ఇప్పుడు హైదరాబాద్లో వాన పడ్డా సరే నీళ్ళు వనికి ప్లేసే లేదు. దాన్ని నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ ఏదైతే ఉందో దానికోసం ఆలోచించి గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంటే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. ఎవరు వ్యతిరేకిస్తారు? సామాన్య ప్రజలు అయితే మాత్రం ఎవరు దీన్ని వ్యతిరేకిస్తలేదు. సామాన్య ప్రజలు అందరూ హైడ్రా మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. చదువుకున్నోళ్ళు, తెలుగున్నోళ్ళు ప్రతి ఒక్కరు హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నారు. హైడ్రా అనేది ఎక్కడైతే గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు అయితే కబ్జా చేసి, ఎక్కడైతే చెరువులు అయితే కబ్జా చేసి అపార్ట్మెంట్లు వెళ్ళాలమ్మిరో వాటిని మాత్రమే తొలగిస్తుంది. ఎక్కడ నువ్వు కష్టపడి నువ్వు కొనుక్కున్నది, నీ రిజిస్ట్రేషన్ ఉన్నది ఎక్కడ కూడా కోలుగొడతలేదు. మనం ప్లాట్ తీసుకునేటప్పుడు, మనం ఇల్లు తీసుకునేటప్పుడు అది ఆ ల్యాండ్ ఎక్కడిది, దేనిది అని చెప్పి మనం చూసి తీసుకోవాల్సిన బాధ్యత మనది. మనం ఈ ఏరియాలో బాగుంది కదా, ఆడు తెలిసినోడు అమ్ముతుంది కదా, అమ్ముతుంది కదా అని చెప్పేసి మనం ఇష్టసరంగా డబ్బులు గుమ్మరించి డబ్బులున్నాయి. ఇంకోటి చాలామంది పేదలు ఉసురు తగులుతుంది. బీఆర్ఎస్లు అయితే మరీ దారుణంగా తిరుగుతారు వీడియోలలో. రేవంత్ రెడ్డి సీఎం గారిని అయితే చాలా ఘోరంగా తిరుగుతారు. గుంపు మేస్త్రి అని చెప్పి, ఆ మేస్త్రి అని చెప్పి, ఏవైతే కూల్ చేయటం ఉన్నాయో, పబ్లిక్ ఎడ్ చేయటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి ఎడిటింగ్లు చేసి పెడతారు. దేనికి ఏడుస్తారు వాళ్ళు? మీరు చేసిన అన్యాయానికి వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చేసిన అన్యాయానికి కాదు, బీఆర్ఎస్ లీడర్ చేసిన అన్యాయానికి పవర్ అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతోని అడ్డదిడ్డంగా ఎక్కడ గవర్నమెంట్ స్థలం కనబడితే అక్కడ ల్యాండ్ తీసుకొని విల్లాలు కట్టాలి, పర్మిషన్లు ఇవ్వాలి, కోట్ల కమ్మేయాలి. మళ్ళీ అమ్మేటి దగ్గర కూడా చాలామంది ఎడిటింగ్ ఎట్లా చేస్తారంటే వీడియోలలో ఆ కింద లేడీ షేడ్ది, పైన ఎరగొట్టేది పెడతారు. ఎక్కడైనా సరే కూడా ఇప్పుడు వరకు హైడ్రా ఏదైతే అటాక్ చేసిందో, హైడ్రా అటాక్ చేసిన ప్రతి ఏరియాలో ఎక్కడ కూడా 1-2 కోట్లు తక్కువ ఇల్లు లేవు. వాళ్ళు గరీబ్ వాళ్ళు. ₹1 2 కోట్ల ఇల్లు ఉండేటోళ్ళు గరీబ్ వాళ్ళు గరీబ్ అంట. వాళ్ళ ఇల్లు హైడ్రా కూల్ చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వీడియోలు ఎడిటింగ్ చేసి పెడతారు. బీఆర్ఎస్లు అందరూ కూడా కాదు, కొందరు బీఆర్ఎస్ లీడర్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. కొంతమంది అయితే మాత్రం మరి యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఘోరంగా అప్లోడ్ చేస్తారు. ఏమంతగానో మీకు అంతే అవుతుంది? మీరు గవర్నమెంట్ స్థలాల్లో మీ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు అందరు బీఆర్ఎస్ లీడర్లు ఇట్లా చేసిరని కూడా చెప్తలేను. కొందరు బీఆర్ఎస్ లీడర్లు నిన్న సండే రోజు నేను ఏదైతే కూల్చిరో అవన్నీ తోట చంద్రశేఖర్ రెడ్డి గారి, ఆయన ఎవరు, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు. ఆయన తెలంగాణలో కబ్జా చేసి చెరువులలో ఇల్లులు కడితే కూలగొడతారు, బరాబర్ కూడా కూలగొడతారు. కూలగొట్టకపోతే ఏం చేస్తారు?
పర్మిషన్లు ఇప్పించింది మీరు, పర్మిషన్ తీసుకొచ్చింది మీరు, బ్యాంక్ లోన్లు ఇప్పించింది మీరు, ఇంతగానం ఇప్పించి 1-2 కోట్లకు ఇష్టానుసారంగా మీరే రేట్లు పెట్టి ఇష్టానుసారంగా భూదందా చేసి ఇప్పుడు హైడ్రా వచ్చి రేవంత్ రెడ్డి తెలంగాణ నాగం చేస్తుండు, తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొడుతుండు, గరీబుల నోట్ల మట్టి. గరీబుల నోట్లు ఏ గరీబులకు కొట్టిండు? 2 కోట్లు ఇల్లు కోలు కొడితే గరీబోడా? 2 కోట్లు ఇల్లు మెయింటైన్ చేసేటాడు. గరీబోడు అంటే ఎవరు? 60 గజాలు 80 గజాలలో ఉండి లేనాడు కట్టుకుంటాడు గరీబోడు. నువ్వు 2 కోట్లు విల్లాలు కట్టుకుని విల్లాలు తీసేస్తే గరీబోడు అయిపోయింది. గరీబోడు ఇల్లు వాళ్ళు ఉసురు తగులుతుంది. ఉసిరు ఎవరు తగులుతుంది? ఎవడైతే వాళ్ళని ముంచి, ఎవడైతే వాళ్ళని మభ్యపెట్టి, ఎవడైతే వాళ్ళకి లేని కోరికలన్నీ కల్పించి ఇల్లు ఇప్పించిండో ఆని తగులుతుంది ఉసిరు. అది ఇలా తలగదు. గవర్నమెంట్ నీతి న్యాయంగా పనిచేస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన పనులు గవర్నమెంట్ చేసినప్పుడు అది ఏ పార్టీ అయినా సరే, అపోజిషన్ అయినా సరే, ఎవరైనా సరే గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలని వదిలేసి పొద్దుగా లేస్తే ఏది దొరుకుతుందా, ఏది గవర్నమెంట్ మీద పెండరాద్దాం అనే కాడికి వేస్తే మీరు గవర్నమెంట్ని ఏం చేయలేరు. నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నట్టు నేను హైడ్రాకి సపోర్ట్ చేస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాను. హైడ్రా అనేది చాలా మంచి విషయం, అది చాలా మంచి కంటెంట్. అది నెక్స్ట్ తరాలు బాగుపడాలంటే హైడ్రా లాంటి నిర్ణయాలు కావాల్సిందే. రేవంత్ రెడ్డి గారి పేరు ఖరాబ్ చేసుకోవడం కనీసం ఒక 20% అన్నా ఎవరైతే ఇల్లు కొలగొడతారో వాళ్ళందరూ బాధపడతారు. ఇప్పుడు ఇల్లు పోయినాయి, ఇలా నెక్స్ట్ ఓటు దాన్ని కడుక్కున్నారు. ఆ ఓట్ల కోసం కాదు ఆయన పనిచేసింది. ఆయనకి తెలుసు ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ఓట్లు పోతాయి, కొన్ని ఓట్లు పబ్లిక్ ఇబ్బంది పడతారని చెప్పి, అట్లని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి నెక్స్ట్ తరాలను అన్యాయం చేసే పని అయితే సీఎం గారు చెయ్యరు. రేవంత్ రెడ్డి గారు అయితే అసలు పనులు చెయ్యరు. మీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా బీఆర్ఎస్లా పెద్ద పెద్దలందరూ మంచిగా ఉన్నారు. ఈ మధ్య యూట్యూబర్లు ఎక్కువైతారు. యూట్యూబ్ వీడియోలు చేసేటోడు ఒక పార్టీకి, ఒక నాయకుడికి ఎవడైతే వీడియోలు చేస్తాడో ఆడు జర్నలిస్ట్ కాదు, ఆడ పార్టీ కొమ్ము కాసేటోడు. అట్లా ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఓపెన్ చేయాలి, జనరేషన్ పేరు పెట్టాలి. అందరు జర్నలిస్ట్ అవుతారు. యూట్యూబ్ ఓపెన్ చేసేటోళ్ళు అందరూ ఎవడు అట్లా పార్టీకి నాయకుడు కొమ్ము కాసేటోడు ఎవడు జర్నలిస్ట్ కాదు. వాళ్ళని జర్నలిస్ట్గా కన్సిడర్ కూడా చేయకూడదు. రేపు పొద్దున్న నేను ఏ వీడియోలు అన్నా సరే కూడా ఒక నాయకుడు తప్పు చేసినా సరే ఆయన మోస్తున్నానంటే నేను కూడా నా వీడియోలు కూడా దొరుకురు. మీరు మగమాటం లేకుండా అన్స్క్రబ్గా చేసి పడేసేది. నాయకుడికి పార్టీకి కొమ్ము కాసేటోడు ఎప్పటికి కూడా జర్నలిస్ట్ కాదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు నీ నాయకుడి గురించి పొగుడుకో, ఏదైనా చెప్పుకో, అంతే తప్ప జరుగుతున్న మంచిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, మీ వీడియోలకు కూడా మంచిది కాదు. హైడ్రా ఇంకోటి నిన్న అమీన్పూర్లో జరిగింది అయితే నిన్న అమీన్పూర్లో కావచ్చు, కూకట్పల్లి నల్లచెరులో కావచ్చు, బీరంగూడలో కావచ్చు, ఒక్కొక్క విల్ల 2 కోట్లు, 1.5 కోట్లు విల్లాలు. ఇందులోని గరీబులు ఉంటారు. ఇందులోని నోటుకు వచ్చినట్టు సీఎంని తిరుగుతారు, నోటుకు వచ్చినట్టు తిరుగుతారు. మీకు కింద మీద సోయి లేకుండా గవర్నమెంట్ కబ్జా చేసిన భూములలో మీరు ప్లాట్లు కొని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి చేస్తే ఇష్టతన బాధ ఉంటుంది ఖచ్చితంగా. మీరు డబ్బులు పెట్టారు, మీకు కోట్ల రూపాయలు పెట్టారు, ఆ బాధ ఉంటుంది ఖచ్చితంగా. దానికి లీగల్గా ఎట్లా చేయాలి, అది గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యారా, లేకపోతే మీకు ఎవడైతే బ్రోకర్ ఇప్పించిందా, లేకపోతే మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యి తీసుకున్నారా, వాళ్ళ దగ్గర పోయి మీరు మాట్లాడాలి. కానీ మీరు సీఎంని తిడతారు. మీరు తిట్టాల్సింది మిమ్మల్ని ఎవడైతే మీకు మభ్యపెట్టి లేనిపోయిన మాటలు చెప్పించి మీ కళ్ళ ముందు రంగుల ప్రపంచం చూపించి ఎవడైతే మీకు ఆ ప్లాట్లు ఇప్పించిండో ఆయన తిట్టారు. మీరు ఆయన దగ్గర పోయి అందరు నిలదీయరు. నువ్వు గవర్నమెంట్ స్థలాలు కబ్జా చేసి మాకు అడ్డమైన రిజిస్ట్రేషన్లు చేయించి, మాకు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి, పర్మిషన్లు ఇప్పించి మాకు చేసినావు అని చెప్పి ఆయన మీద పోయి మాట్లాడేది పోయి సీఎం తిడతారా మీరు? హైడ్రా అనేది ఇప్పట్లాగదు. ఇట్లా మీరు ఇట్లా అడ్డమైన వీడియోలు చేసే కొద్దీ హైడ్రా క్రేజ్ పెరిగితే తప్ప తగ్గదు. ఇవాళ రేపు మీరు చేసే ఏవైతే ఈ సింపతి అక్కడ ఇంత జరిగితే ఇంత చూపించి మీరు ఏవైతే వీడియోలు చేస్తారో పబ్లిక్ కూడా క్లారిటీగా ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎవరేం చేస్తారు, ఏ పని దేనికోసం చేస్తారు అనేది పబ్లిక్ కూడా క్లారిటీగా అర్థమవుతుంది. మీరేదో వీడియోలు పెట్టి చేసినంత మాత్రాన అక్కడేం గవర్నమెంట్కి అయ్యేది ఏముండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం ఆశపడి లేకపోతే రేవంత్ రెడ్డి గారి కోసమో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసమో, లేకపోతే కాంగ్రెస్ నాయకుల కోసమో వాళ్ళు చేస్తలేరు. అది నెక్స్ట్ తరాల కోసం, హైదరాబాద్లో నివసించే ప్రజలకి వాన వచ్చినా వరద వచ్చినా సరే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు ఒక మంచి సౌకర్యాలు కల్పించడం కోసం గవర్నమెంట్ చేస్తుంది తప్ప ఇదేదో వాళ్ళ కోసం చేస్తున్నట్టు మీరు రీసెంట్ పిచ్చి వీడియోలు మానుకుంటే మంచిది. అది యూట్యూబర్లు కావచ్చు, బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు. ఇది మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్లో అందరూ కాదు, మంచి లీడర్లు ఉన్నారు, చెడ్డ లీడర్లు ఉన్నారు. ఆ మంచోళ్ళు ఈ చెడ్డ దొంగ జనరేషన్ చేసి వీడియోలు దిక్కించే మంచోళ్ళకు ఉన్న పేరు కూడా ఖరాబ్ అవుతుంది బీఆర్ఎస్లో. పక్కా వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ జరిగింది ఎంతైతే వీళ్ళు ఎవరిని మెప్పిద్దామని చెప్పి అంత వీడియో అంత పెద్ద గొంతు వేసుకొని అట్లా అరిచి అంతగానం చేస్తున్నారు. కానీ మీరు అంత అరిచినా గొంతు వేసినా అక్కడ ఒరిగేది ఏముండదు. హైడ్రా అనేది ఆగదు. హైడ్రా అనేది చాలా మంచిది.
అందరూ హైడ్రాకి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది ఎట్లా చేయాలో, దాన్ని ఎట్లా చేయాలనేది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికెళ్ళి గవర్నమెంట్‌లో కంప్లెయింట్ రైజ్ చేస్తే అది పర్మిషన్ ఎవడు కట్టిండు, ఎవడిచ్చిండు, అది బ్యాంక్ లోన్‌లు ఏమైనా ఉన్నాయా, దానికి ఒక సొల్యూషన్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతది. అది మీరు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు తీసుకోవాల్సొస్తది. బట్ జరుగుతున్న మంచిని మాత్రం ప్రోత్సహించమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. జై హింద్.